నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం చూసుకుంటే మెగా బ్రదర్ నాగబాబు గారికి సంబంధించి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి ఏదైతే ఆ స్టార్టింగ్ లోనే ఒక లెటర్ హెడ్ మీద కూడా ప్రకటించడం జరిగింది. మరి అది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దానికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ కూడా ఇంకా రావడం లేదు అని చెప్పేసి మళ్ళా ఫ్యాన్స్ లోనే అలాగే పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో కూడా కొంత డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. మీరేమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దాన్ని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారంటే దాన్ని ఏమైనా అట్లా వదిలేసారా, లేదంటే ఇంకేదైనా ఇంటర్నల్ ఇంటెన్షన్ ఉందా అన్నది కూడా ఇక్కడ రైస్ చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు? అంటే నాగబాబుకి అనకాపల్లిలో ఉమ్, ఒక ఎమ్మెల్యేగా సీట్ ఇస్తా ఉన్నారు. ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఇద్దాం అనుకున్నారు. కానీ ఈ సర్దుబాటులో ఎవరు సీటు త్యాగం చేయాలంటే పవన్ కళ్యాణ్ ముందున్నాడు అనమాట. సరే, బీజేపీ పార్టీ పోటీ పడుతుంది, తెలుగుదేశం పార్టీ కూడా పోటీ పడుతుంది అవును. కనుక వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ధర్మం కనుక మరి నాగబాబు త్యాగం చేస్తాడు అన్నట్టు చెప్పాడు. బాగానే ఉంది. దాని తర్వాత నాగబాబుని పార్టీలో అంటే జనసేన పార్టీలో అతి కీలకమైనటువంటి పాత్రని పోషించే విధంగా నియమించుకున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ జనసేనలో కార్యాచరణ ఒక క్రియాశీలక సెక్రటరీగా ఉన్నట్టు లెక్క. అవును. నాగబాబు ఇష్టం లేకుండా ఏ పని చేసేవారు కాదు. దానివల్ల చాలా ప్లస్లు వచ్చినాయి, చాలా మైనస్లు వచ్చాయన్నమాట. నాగబాబు ఈ ఉద్యమాన్ని కానీ కార్యకర్తలను కానీ నడిపించడంలో చాలా చొరవ తీసుకున్నాడు. అలాగే నాగబాబుకి కొంత కోపం ఎక్కువ. ఆవేశంతో మాట్లాడడం వల్ల, ఆ మాటల్లో కొన్ని తప్పులు దొరలడం వల్ల మరి అవి ఫేస్ చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది మాట. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. అడిగితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన పోర్ట్రేట్ చేసుకున్న విధానానికి నాగబాబుకి తో ఉన్నటువంటి ఈ అనుసంధానం ఏదో విధంగా పార్టీలోనో గవర్నమెంట్లోనో ఉండాలనుకునేటువంటి కోరిక కూడా ఎక్కడ పొంతన ఉండకూడదు నా ఉద్దేశంలో. అవును. ఈయన రాజకీయ ఈయన రాజకీయ లబ్ధి కోసం ఓ జనసేన పార్టీ పెట్టలేదు. రాజకీయ లబ్ధి కోసం ఒక డిప్యూటీ సీఎంగా లేడు. కేవలం ప్రజలకి తను ఏదో ఆలోచించుకున్నాడు. తనకు కొన్ని ఆలోచనలు, ఆశయాలు ఉన్నాయి. ఆ ఆశయాల పరంగా వాటిని ప్రాక్టికల్‌గా చేసి చూపిద్దామని వచ్చాడు కదా! మా అన్నయ్య ఉన్నాడు, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి. మా అన్నయ్య ఉన్నాడు, ఆయనకు మంచి మంత్రి పదవి ఇవ్వండి అని అడగలేడు. అడగకుండా ఉండలేడు. ఇటువంటి ఒక ఇబ్బందుల్లో పడ్డాడు పవన్ కళ్యాణ్. మొత్తానికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కూడా వాళ్ళు కూడా ఓపెన్‌గా ఇచ్చినట్టు లేరు. ఈయన కూడా ఆ ఎమ్మెల్సీ పదవిని ఎంజాయ్ చేయలేదు. అయితే ఈ మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోను, బీజేపీలోను ముసలం పుట్టుకొస్తుందన్నమాట. నిన్నగాక మొన్న వచ్చినప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేసి, మంత్రి పదవి ఇచ్చేసి, ఇక్కడ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నట్టయితే నువ్వు కేవలం పవన్ కళ్యాణ్‌కి భయపడే కదా మంత్రి పదవి ఇస్తున్నావు అని సొంత కుప్పటి రాజుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఎలా ఉంటే నాగబాబుకి ఆరోగ్యం కూడా బాలేదు ప్రస్తుతానికి. ఆయన ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా ఆయన చేస్తాడు, ఆయన ఆరోగ్యం సహకరిస్తుంది అని నేను అనుకోను. అందువలన ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి ఇస్తారో ఎవరో తీసి పక్కన పెట్టినట్టయితే ఇవ్వడం ద్వారా వాళ్ళకి పార్టీలో అంటే అనవసరంగా లేనిపోని సమస్యలు పుట్టుకొస్తాయి. ఈ విషయం మన పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించుకుంటే సజావుగా సాగుతుంది. ఆ కూటమి ప్రభుత్వం 15 నెలల పాటు సాగుతుందని మరి పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా! ఆయన చెప్పిన మాట నిజం అవ్వాలంటే దానికి అనుకూలంగా వాళ్ళు కూడా రాజకీయ వ్యూహాలు మార్చుకుంటూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ సార్. అంటే కరెక్టే. అందరి అభిప్రాయం కూడా అదే ఉంది. అండ్ మీరు చెప్పినట్లుగానే కుటుంబ రాజకీయము అనే ఆ బీజం పడకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ముభావంగా ఉంటున్నారు. దీనిలోని చొరవ తీసుకోవడం లేదు అనేదైతే వస్తూ ఉంది. వింటూ ఉన్నాం మనము. సో మీరు చెప్పింది కూడా అఫ్‌కోర్స్ అది కూడా అయ్యుండొచ్చు మరి.
ఇన్ ఫర్దర్ ఏమైనా ఒకవేళ అవకాశం ఉంటుంది అంటారా? లేదమ్మా ఇక్కడ మీరు అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే చాలా మంది ఒక పార్టీ తాలూకు నాయకుడంటే ఒక పార్టీని నడిపించేటువంటి ఒక వర్కింగ్ ప్రెసిడెంటే ఉన్నారనుకోండి. ఇట్ ఈజ్ మోర్ ది క్యాబినెట్ ర్యాంక్ మాట. ఆ! ఇక జనసేన పార్టీని నడిపించేటువంటి ఒక ప్రెసిడెంట్‌గా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నాగబాబు ఉన్నట్టయితే రేపు ఇవాళంటే 21 ఎమ్మెల్యే. రేపు హ్మ్. 58 కావచ్చు, లేకపోతే 90 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. ఈ 90 మంది కూడా సీట్లు ఇచ్చే వాళ్ళలో ప్రధానంగా నాగబాబే ఉంటాడు కదా! హ్మ్. నా ఎవరినైతే రికమెండ్ చేస్తారో వాళ్ళకే సీట్లు ఇస్తారు కదా! అంత ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి మాట. గవర్నమెంట్‌లోనే ఉండడం, గవర్నమెంట్‌లోనే ఏదో మంత్రి పదవి ఉండడం, ఆయన అనుభవించడం, గవర్నమెంట్ తాలూకు మనుషులనేమో వాడుకోవడం ఇయన్నీ పెద్ద గొప్ప కాదు. పైగా విమర్శల పాలవుతారన్నమాట. హ్మ్. అన్నాదమ్ములు సాధ్యమైనంత వరకు ఆదర్శవంతంగా ఉంటే చూసేవాళ్ళు ప్రశ్నలు తక్కువ వేస్తారు. హ్మ్. వీళ్ళు ఆదర్శవంతంగా కాకుండా ఇద్దరు గవర్నమెంట్‌లో నువ్వో మంత్రి పదవి, నేనో మంత్రి పదవి, ఇంకా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకో మంత్రి పదవి అంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఈ ముగ్గురికి ప్రశ్నలొస్తాయి. హ్మ్. ముగ్గురికి ప్రశ్నలొస్తాయి. ముగ్గురు సమాధానం చెప్పుకోవాలి. హ్మ్. రైట్ సార్. మొత్తానికి కళ్యాణ్ గారైతే మాత్రము కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనేదైతే మాత్రం అర్థమవుతూ ఉంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.